ఫ్రెండ్ చాలామంది పక్కన వీడియో చూపిస్తా చూడండి. ఇలాంటి వీడియో చేయమని అన్నారు. కానీ ఇలాంటి వీడియో మొబైల్‌లో చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇందులో మల్టీ లేయర్స్ అయితే వస్తున్నాయి. ఇది ఒక టెంప్లేట్ అయినా ఉండాలి. ఇంకోటి ఇది ఒక సాఫ్ట్‌వేర్‌లో అయినా చేసి ఉండాలి. ఓకేనా? డెఫినెట్‌లీ మీరు కామెంట్ చేస్తే నేను ట్రై చేస్తాను మొబైల్‌లో. ఓకే. ఇప్పుడు నేను ఈరోజు చేసిన ఒక వీడియో ఉంది. ఆ వీడియో చూడండి. వీడియో అయితే చూస్తున్నారు కదా! ఇది ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను చెక్ చేయండి. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది ఇంకా ఇక్కడ చూసింది ఇంకా బాగుంటది. ఎందుకంటే కొన్ని చేంజెస్ కూడా చేసినా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో తర్వాత. కొన్ని చేంజెస్ చేద్దామని అనుకోని చేసిన. చూడండి నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ కూడా చేయండి. ఓకేనా? ఈజీగా ఉంటది వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసి ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. దాన్నైతే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత కింద ఫోటో కనిపిస్తుందా మీకు? ఓకే. ఈ ఫోటో యాడ్ ఫోటో అని ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోకున్న ఒకటే ఎఫెక్ట్ ఉంటది. దాన్ని కాపీ చేసి ఫోటో డిలీట్ చేసేయండి. మనకు ఆ ఫోటో అవసరం లేదు. ఎందుకంటే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికున్న ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. మళ్ళీ మర్చిపోవద్దు. ఓకేనా? కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఇప్పుడు మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో పెడదాం. ఒక్క నిమిషం. ఓకే. ఈ ఫోటో పెట్టి ఈ 4 సెకండ్ వరకు పెట్టి లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొస్తున్నా. టోటల్ కిందికి. ఇక్కడ మీకు ఆ షేప్ కిందికైతే ఫోటో తీసుకొచ్చేయండి. తీసుకొచ్చిన తర్వాత కొంచెం మీ ఫింగర్ తోటి జూమ్ చేసి మీరు ఇంతకుముందు ఫోటోకి ఒక ఎఫెక్ట్ చెప్పాను కదా! దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. అది సెట్ అయిపోతది. ఓకే. ఒకవేళ ఆ షేప్‌లో మీరు ఏమైనా చేంజ్ చేద్దామని అనుకుంటే షేప్‌కి కీ యానిమేషన్ ఉంటది. ఒకవేళ చేంజ్ చేద్దామని అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా దీన్ని ఈ సైడ్ జరిపితే ఇలా వస్తది. ఈ సైడ్ జరిపితే అలా వస్తది. ఓకే. నేనైతే బాగా సెట్ చేసినా. మీరు ఏమి ఎక్కువ చేంజ్ చేయకండి. బాగానే ఉంది అది. ఓకే. దాని తర్వాత ఇక్కడ మనకైతే ఫోటో అయితే ఇక్కడ మీకైతే ఇక్కడ చూడండి 4 బాక్స్ అయితే కనిపిస్తాయి. 4 బాక్స్‌లో ఫోటో యాడ్ చేద్దాం. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి నేను ఫోటోస్ కూడా యాడ్ చేసి చూపిస్తాను. ఒక ఐడియా అనేది ఇస్తాను మీకు. ఎందుకంటే అది చెప్తాను. ఒక్క నిమిషం. ఇక్కడ కొంచెం చూసి యాడ్ చేసుకోండి. ఒక ఫోటో సెలెక్ట్ చేసిన ఈ ఫోటో అనేది ఎంత వరకు పెడతారంటే 5 సెకండ్ వరకు పెట్టండి. ఎందుకంటే దీని తర్వాత మనకు మళ్ళీ వేరే బీట్ మార్క్ వస్తది. ఈ ఫోటోని సెలెక్ట్ చేసిన ఇలాగైతే జూమ్ చేస్తున్నా. ఓకే. జూమ్ చేసిన తర్వాత దీన్నైతే కొంచెం సైజ్ కరెక్ట్‌గా దాంట్లోనే పెడతాను. పెట్టిన తర్వాత లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొస్తున్నా. ఓకే. కిందికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ బీట్ మార్క్ దగ్గర వచ్చి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసి దీని సైజ్ తక్కువ చేసి ఇక్కడ పెడతాను. ఓకే. దీన్ని కూడా లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొస్తా. ఓకే. ఓకే. దీన్నైతే ఎక్స్ట్రా పార్ట్ ఇక్కడ నుంచి కట్ చేసుకోండి. ఓకే. మళ్ళీ ఇంకో బీట్ మార్క్ దగ్గర వచ్చి ఇంకో ఫోటో యాడ్ చేద్దాం. ఎగ్జాంపుల్‌గా నేను వేరే ఫోటోని పెడుతున్నాను. ఇక్కడ పెట్టుకోండి ఇలా. ఓకే. మళ్ళీ ఈ బీట్ మార్క్ వరకు పెట్టి లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. ఎందుకు కిందికి అనేది తర్వాత చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో ఫోటో యాడ్ చేసి ఓకే. దీని సైజ్ తక్కువ చేసి ఇక్కడ పెడుతున్నాను. ఓకే. ఇక్కడ మనకు 4 ఫోటోస్ అయితే ఉన్నాయి. దాని కిందకైతే దీన్ని కూడా పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇక్కడ షేప్ ఉన్నాయి కదా! ఈ షేప్ కలర్ అయితే వైట్ కలర్‌గా అయితే కన్వర్ట్ చేసుకోండి. బ్లాక్ కలర్ అంత లుక్ అయితే ఇస్తలేదు. మీకు నచ్చితే పెట్టుకోండి. నేనైతే వైట్ కలర్ అయితే కన్వర్ట్ చేస్తున్నాను. మీకు నచ్చితే ఓకే. ఇంతే. ఇప్పుడు మిగతా ఫోటోస్ అయితే వన్ బై వన్ అయితే రీప్లేస్ అయినా పెట్టుకోవచ్చు. ఎఫెక్ట్ అయితే మీరు ట్రై అయినా చేయొచ్చు. ఓకే. రీప్లేస్ పెట్టాలంటే రీప్లేస్ పెట్టండి. చేంజ్ చేసుకోవాలంటే అంటే ఎఫెక్ట్ కాపీ చేసి మీ ఫోటోకి అప్లై చేద్దామంటే అప్లై చేసుకోండి. ఇంతే. ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఒక 10 మినిట్స్‌లో కైన్ మాస్టర్ ప్రీషో పెడతాను. వీలుంటే అందులో అయినా ట్రై చేయండి. జై హింద్.